ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్యాంశము మనము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అనే దాని గురించి తెలుసుకుందాము. మనము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి? వాక్య భాగము మనము చూసినట్లయితే కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనము చూద్దాము. కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనము. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడని వాక్య భాగము సెలవిస్తుంది. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అంటే స్తుతి యాగము అర్పించుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. స్తుతి యాగము అర్పించుట ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం కూడా మనము చూసినట్లయితే, మీరు నా నామంన దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి మనము స్తుతియాగము అర్పించుట ద్వారా మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా దేవుని నామంలో మనము ఏదైతే అడుగుతామో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని నేను చేతునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి మనం ఏమైతే అడుగుతామో దేవుని యొక్క నామంలో మనము ఏదైతే అడుగుదామో అది తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని నేను చేతును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం కూడా మనము చూసినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదమని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మనము స్తుతియాగము చేయదమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును మనము ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను అర్పించుదమని వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి మనము ఏ విధంగా మహిమపరచాలంటే స్తుతి యాగము అర్పించడం ద్వారా మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము స్తుతి యాగము అర్పిస్తామో దేవుని నామంలో మనము ఏది అడిగినా కూడా తండ్రి కుమారుని యందు మహిమపరచుటబడకై దానిని చేస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా మనము స్తుతియాగము చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో స్తుతి యాగము అర్పించుట ద్వారా దేవుని మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా మనము చూసినట్లయితే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనము ద్వారా మనము ఒకసారి చూద్దాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవునిలో బహుగా ఫలించుట ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలి. మనము దేవునిలో బహుగా ఫలించుట ద్వారా దేవునిలో మనము ఫలించుట ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని వాక్యము సెలవిస్తుంది. మనము ఫలించటం ద్వారా దేవుడు మహిమపరచబడతారు అని వాక్యము సెలవిస్తుంది. ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు అని వాక్యము సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే ఫలభరితంగా ఉంటామో, మనం ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో తద్వారా దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు అని వాక్యము సెలవిస్తుంది. అంతే మాత్రమే కాకుండా మనము ఆయన శిష్యులం అవుతామని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మనము స్తుతియాగము అర్పించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అదేవిధంగా మనము దేవునిలో బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ఫిలిప్పు 4వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలను మనము చూద్దాము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని మేమేమియూ తక్కువ లేక ఉన్నాము. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 18వ వచనంలో 19వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, కాగా
దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని వాక్యం ద్వారా సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మనము ఇచ్చుట ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మనము ఇచ్చేటువంటి వారంగా, ఇచ్చుట ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలుకు పంపించిన వారు మాట్లాడుతున్నారు. పౌలు మాట్లాడుతున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫోప్రోదితు వలన పుచ్చుకొని మేమేమీ తక్కువ లేక ఉన్నాము అని. అంత మాత్రమే కాకుండా అవి మనోహరమైన సువాసన గలవి అని వాక్యము సెలవిస్తుంది. దేవునికి ప్రీతికరమును ఇష్టమును అయిన యాగమై ఉన్నవి అని వాక్యము సెలవిస్తుంది. మనము ఇచ్చేటువంటి కానుక, మనము సేవకులకు ఇచ్చేటువంటి కానుక, అది దేవునికి మనోహరమైన సువాసన కలదని వాక్యము సెలవిస్తుంది. దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైన యాగమై ఉన్నవని వాక్యము సెలవిస్తుంది. దేవునికి ఎప్పుడైతే మనము ఆ యొక్క కానుకలు, మనము దేవుని సేవకులకు ఎప్పుడైతే మనము కానుకలు ఇచ్చట ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచేటువంటి వారంగా ఉంటామో, దేవుని సేవకులకు మనము కానుక ఇచ్చుట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉంటాము. మనం ఇచ్చేటువంటి కానుక దేవుని దృష్టికి మనోహరమైన సువాసన గలదని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి యాగమై ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమో తీర్చునని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము సేవకులకు కానుకలు ఇచ్చి దేవుని మహిమపరుస్తామో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చునని వాక్యము సెలవిస్తుంది. ఇచ్చుట ద్వారా మన ప్రతి అవసరం కూడా తీర్చేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక దేవుణ్ణి మనము ఇచ్చుటలో మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. మొదటిగా చూస్తే మనము స్తుతి యాగము అర్పించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. రెండవది, మనము దేవునిలో బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మూడవదిగా, మనము ఇచ్చేటువంటి సేవకులకు ఇచ్చేటువంటి కానుకల ద్వారా దేవుడు మహిమపరచబడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నాలుగవదిగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఉపకారమును, అదేవిధంగా ధర్మమును, అదేవిధంగా మంచి చేయ మర్చిపోకుడి అని వాక్యము సెలవిస్తుంది. ఉపకారంను ధర్మంను చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ఉపకారము చేసేటువంటి వారంగా, ధర్మము చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో అప్పుడు మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉంటాము. రోమా పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాలు కూడా మనము చూసినట్లయితే, మీరేక భావము కలగవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందంటే, మనము ఇతరులను ప్రేమించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడని వాక్యము సెలవిస్తుంది. ఏకభావము కలవారై ఏకగ్రీవముగా అంటున్నాడు దేవుడు. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై అంటున్నాడు వాక్యము ద్వారా. ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అని. మనము ఒకరితో ఒకరము మనస్సు కలిసినటువంటి వారమై ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనము ఏకగ్రీవమైనటువంటి ఆలోచనతో, ఏకభావంతో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము ఒకరితో ఒకరము ప్రేమ కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. 5వదిగా చూసినట్లయితే మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూసినట్లయితే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను,
అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించునని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వచనము ద్వారా ఇక్కడ దేవుని యొక్క వాగ్దానములను విశ్వసించడం ద్వారా దేవుడు మన మహిమపరచబడతాడు. దేవుని యొక్క వాగ్దానములను విశ్వసించడము ద్వారా దేవుడు మహిమపరచబడతారు అని వాక్యము సెలవిస్తుంది. మనం అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెను. మరణము, పాపం అనేది మరణాన్ని ఏ విధంగా ఆధారం చేసుకొని ఏలెనో అదేవిధంగా నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించునని వాక్యము సెలవిస్తుంది. పాపము ఎక్కడైతే విస్తరించి ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప కూడా విస్తరించి ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క వాగ్దానముల పైన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మహిమపరచబడతారు. ఆరోజుగా చూసినట్లయితే మనము మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక, ఆమేన్ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యమును బోధించుట వలన అదేవిధంగా పరిచర్య చేయుట ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యమును బోధించుట ద్వారా, పరిచర్య చేయుట ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపబలెను అని వాక్యము సెలవిస్తుంది. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అని వాక్యము సెలవిస్తుంది. యుగ యుగములకు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము వాక్యము బోధించుట వలన, పరిచర్య చేయుట వలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ఏడవదిగా చూసినట్లయితే మనము మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని కొరకు బాధను నిందను మనము అనుభవించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని కొరకు మనము బాధను నిందను అనుభవించడం ద్వారా దేవుడు మహిమపరచబడతారు అని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిను కనుక మీరు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. కనుక క్రీస్తు నిమిత్తము మనము నిందా పాలైనప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడేటటువంటి వారుగా ఉంటున్నారని మనము వాక్యము ద్వారా ఇక్కడ చూస్తున్నాము. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడుగా చూస్తున్నాము. మనము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అంటే స్తుతి యాగము అర్పించడం ద్వారా దేవుని మనము మహిమపరచాలి. రెండవదిగా దేవునిలో మనము బహుగా ఫలించుట వలన మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మనము ఏదైతే ఇచ్చుటలో మనము ఇచ్చుట ద్వారా దేవుడు మహిమపరచబడేటువంటి వారుగా ఉంటున్నారు. ఇతరులను ప్రేమించుట ద్వారా దేవుడు మహిమపరచ
బడుతున్నారు. దేవుని యొక్క వాగ్దానముల మీద మనము విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట ద్వారా, పరిచర్య చేయటం ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు మనము నిందా పాలైనప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నారు అని వాక్యము సెలవిస్తుంది. కనుక అనునిత్యము మనము స్తుతి యాగము అర్పిస్తూ, బహుగా ఫలిస్తూ, ఇచ్చుటలో ముందు వారంగా ఉంచు, వాగ్దానములపై విశ్వాసము ఉంచి, ఇతరులను మనము ప్రేమిస్తూ, దేవుని యొక్క వాక్యంను బోధిస్తూ, పరిచర్య చేస్తూ, అంత మాత్రమే కాకుండా నింద అయినప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా మనందరం కూడా ఉందము గాక. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక. ఆమేన్.